గైస్ వెల్కమ్ టు బీటెక్ వాలా. నిన్న కానీ మ్యాచ్ కానీ చూసుకుంటే మనమే గెలిచాం గైస్. ఎస్ఆర్హెచ్ ఎవడరా బౌలింగ్ లేదనింది. 2 డెబ్యూటెంట్స్ బౌలింగ్ అదరగొట్టాము. వీడికి ప్యాంట్ తడిచిపోయింది మ్యాచ్ చూసి. అవును, ఫస్ట్ ఓవర్ లో సెకండ్ బాల్ వికెట్, ఫస్ట్ ఓవర్ లో వికెట్ పడలేదు గైస్, వికెట్స్ పడ్డాయి. అక్కడే మ్యాచ్ అయిపోయింది. 9 runs కి 5 wickets. సో ఏమన్నా బౌలింగ్ ఇద్దరు. బట్ షాకిబ్ హుసేన్ కానీ తర్వాత ప్రాఫుల్ హింగే కానీ చూస్తే అబ్బా అల్లాడిచ్చేస్తుంది. అదిరా బౌలింగ్ అంటే. చూసావా వీడు బౌలింగ్ లేదంటాడు ఏంది. చూస్తే ఇంకొక ప్లేయర్ ఉన్నాడు గైస్, ఓంకార్ తరమల్లే. అతను కానీ వస్తే ఇంకా బాగుంటుంది. శివాంగ్ కుమార్ కానీ. మా దగ్గర మంచి ఇండియన్ కోర్ డొమెస్టిక్ ప్లేయర్స్ అందరూ మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళందరూ ఉన్నారు. అవును, వీడు నిన్న ఆర్ఆర్ తీసుకున్నాడు. నేను అడిగాను ఆర్ఆర్, సో మనకే మంచిది అయింది ఎందుకంటే వీడు తీసుకోలేదు కాబట్టి. అదేంటంటే ఇప్పుడు ఒకటే టీం తీసుకుంటే బాగోదు కదా అని ఇచ్చా అంతే. అది గైస్ వీడు ఓడిపోయాడు ఆ మాటలే మాట్లాడతాడు. ఎందుకంటే ఓడిపోయడం అని కాదు. అరే నీకు ప్యాంట్ తడిచిపోయిందా లేదా సూర్యవంశి అవటం కానీ అడవలేదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ నా టీం పడదాం అనుకున్నాడు బట్ పోయాడు. ఆడారా మ్యాచ్ అయిపోయింది. నిన్న కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, తడబడారు. కానీ నెక్స్ట్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీ. కాకపోతే ఏంటంటే రేపు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఇలా ఉందని రేపు నెక్స్ట్ మ్యాచ్ ఆడేవాళ్ళు వాళ్ళైతే కానీ కొంచెం హార్డ్ అంటే హోంవర్క్ చేసే వస్తారు. గ్యారెంటీ రావాల్సిందే, హోంవర్క్ చేస్తారు. కానీ ఎట్లయితే ఏంటి ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇచ్చింది, నా టీం కంబ్యాక్ ఇచ్చింది, అందుకని హ్యాపీ తీసుకోబాక. అర్థమైంది గైస్. నేను ఎస్ఆర్హెచ్ నేనే చెప్పాను. నువ్వేం చేసేవారు అయితే? నేను అక్కడ ఉండి తను బౌలింగ్ కోచ్ తో కొంచెం మాట్లాడి నేను ఆర్ఆర్ సైడ్ లేను గైస్. నిన్నైతే ఏంటంటే వరుణ్ ఆరోన్ గైస్, అతను బౌలింగ్ కోచ్ ఎస్ఆర్హెచ్కి. మంచి బౌలర్స్ని ఆప్షన్లో పిక్ చేసుకొని అటు 2 camps పెట్టాడు. అక్కడ కూడా మంచి కోచింగ్ ఇప్పించాడు. బౌలర్స్ని ట్రైన్ చేసి మంచిగా వాళ్ళని. అసలు నిన్న మ్యాచ్ చూస్తే భలే ఉండేది గైస్. అసలు ఒక టెంప్లెట్ అయితే ఫామ్ అవుతుంది. ఆర్ఆర్ ఓపెనర్స్ని అవుట్ చేస్తే మ్యాచ్ గెలిచేస్తామని. సో ఇంకా ఫర్దర్ మ్యాచెస్లో చూద్దాం గైస్. కానీ ఒక విషయం ఏంటంటే ఆర్ఆర్లో 5 wickets పడిపోయాయి. ఏ టీంకైనా కానీ తర్వాత ఆడేవాళ్ళు ఉండరు. మ్యాక్సిమం ఇంకో 5 అంటే మ్యాచ్ చెప్తున్నాను కదా, అంటే 5 మంది బ్యాట్స్మెన్ అయిపోయాక మ్యాక్సిమం ఒక ఆల్రౌండర్ ఉంటాడు, లేకపోతే ఒక సపోర్టింగ్ బ్యాట్స్మెన్ ఉంటాడు అంతే ఆ టీంకి. అలా ఉన్న ఆర్ఆర్ కూడా 150 runs కొట్టింది. ఇంకో చెప్తున్నా చూడండి, వీడని చెప్పాడు టీం గురించి మాట్లాడబాక, దాని గురించి నేను మాట్లాడలేదు. నేను ఏ టీం గురించి మాట్లాడలేదు. 9 runs కొట్టినప్పుడు గైస్ 5 wickets పడిపోయినప్పుడు మ్యాక్సిమం ఎంత ఉంటుంది? 49, 59, 69. వీడికి అంటే అనాలిసిస్ లేదు. ఏంటంటే ఫస్ట్ న్యూ బాల్ తో బాల్ సీమ్ అవుద్ది, స్వింగ్ అవుద్ది. తర్వాత బాల్ అనేది బ్యాటింగ్ కి కొంచెం తర్వాత బాల్ ఓల్డ్ అవుద్ది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ పిచ్ అనేది బౌలింగ్ పిచ్ అయిపోయింది. లేదు గైస్, లేదు. ఫస్ట్ పవర్ ప్లేలోనే అది సీమ్ అండ్ స్వింగ్ అయింది. తర్వాత కొంచెం బ్యాటింగ్ కి ఈజీ అయింది. తర్వాత బాల్ ఓల్డ్ అయినప్పుడు స్లో రన్స్ అయ్యాయి. అప్పుడే షాకిబ్ హుసేన్ ప్రిటోరియస్ ఫరోరా వికెట్ తీసాడు గైస్. అప్పుడే బాల్ ఓల్డ్ అయిన తర్వాత స్లో రన్ వేసాడు. అది లెగ్కి తగిలి వికెట్స్ తగిలింది. అదిరా ప్లానింగ్ అంటే. ఇది తెలీదు ఏదంటే బౌలింగ్ వికెట్, బ్యాటింగ్ వికెట్. మ్యాచ్ అనేది ప్రోగ్రెస్ చేయకుండా అలా మారుతూ ఉంటుందిరా. ఏం తెలియదు కదా సిటీకి. తుషార్ దేశపాండే హీ కెన్ బ్యాట్. ఓకే, తర్వాత భయంతో అంటున్నాడు అంతే. లేదు వీడికి తెలియదు. తుషార్ దేశపాండే చాలా బాగా ఆడతాడు. అతను బ్యాటింగ్ కూడా కొంచెం వచ్చు. సో జోఫ్రా ఆర్చర్ కూడా కొంచెం బ్యాటింగ్ చేయగలుగుతాడు గైస్. ఏముంది, అవుట్ ఇంక మ్యాచ్ అయిపోయింది, అవుట్ ఆర్ రైట్ అన్నట్టు ఆడాలి. ఇంకా ఆడారు అసలు 5 మంది అవుట్ అయితేనే 150 కొట్టారంటే 5 మంది కలిసి. ఒక మాట చెప్తున్నా, అదే గాని వాళ్ళ టాప్ ఆర్డర్ గాని ఆడుంటే నిజంగా నువ్వు వణికిపోయేవాడు ఈ రోజు. నేను చెప్తునా కదా, వాళ్ళ టాప్ ఆర్డర్ ఆడితే వీడు ఇక్కడ ఉండడు. ఎందుకంటే నిజం చెప్పు, నువ్వు చెప్పు. సరేలేరా, చెప్పు నిజమా కాదా? అరే నీకు టాప్, అరే నిజంగా నిన్న ఆర్ఆర్కి ఒక వీక్నెస్ అని చెప్పలేం కానీ ఒక టెంప్లెట్ ఫామ్ అవుతుంది. ఏంటంటే ఓపెనర్స్ అవుట్ చేసి మ్యాచ్ అయిపోద్ది. ఎందుకంటే రియాన్ పరాగ్ ఫామ్ లో లేడు. వాళ్ళకి అదే కన్సర్న్. కెప్టెన్ ఫామ్ లో లేడు. కెప్టెన్సీ బాగా చేస్తున్నాడు, కెప్టెన్ ఫామ్ లో లేడు గైస్. బ్యాటింగ్ సరిగ్గా ఆడట్లేదు. తర్వాత ఇంకెవరు మాత్రం డీసెంట్ పర్ఫార్మెన్స్. అసలు లేడు నిన్న మ్యాచ్ లో. నేను చెప్పేది ఏంట్రా, ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నా, మ్యాచ్ల గురించి కాదు. నిన్న చెప్తున్నా నేను. హెట్మైర్ తర్వాత ఇంకా జడేజా, ఆర్చర్ వీళ్ళందరూ ఓకే. బట్ ఓపెనర్స్ వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళని అవుట్ చేసి మ్యాచ్ అయిపోయినట్టు అంతే గైస్. ఓపెనర్స్ స్ట్రెంత్ అని ఎలా చెప్తారు గైస్ అట్టయితే? ఒరే నిన్న చెప్పురా, ఎంత మిరాకిల్ జరిగినా, ఎంత మిరాకిల్కి ఎవడొచ్చినా
కష్టమే గైస్. 217 కొట్టాలంటే సరే అయితే ఎక్కడో నువ్వు ఒక next వికెట్ పడుద్ది. సరే అయితే నువ్వు నెక్స్ట్ మ్యాచ్ లో కూడా వీళ్ళు అవుట్ అయిపోతాను ప్రిడిక్ట్ చేస్తావు అయితే చెప్పు. ఒరే నేను చెప్తున్నారా మ్యాచ్, ఎందుకంటే ఆర్ఆర్ ప్రతి సీజన్ అని కాదు, లాస్ట్ అని కూడా కాదు, ఒక 5 years నుంచి చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే భలే ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ టీం, తర్వాత తెలిసిందే కదా. ఆడింది 15 మ్యాచ్లు 5 మ్యాచ్లు ఆడింది 3 మ్యాచ్లే రా రే. నేను చెప్పేది 5 years నుంచి రా. 5 years ఈ మ్యాచ్ల గురించి, ఈ సీజన్ గురించి కాదు. 5 years నుంచి ఎలా ఉంటుంది అంటే ఆర్ఆర్ టెంప్లెట్ ఫస్ట్ అయితే భలే ఆడుతుంది గైస్, తర్వాత ఏదో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర చేటా కూడా ఉన్నాడు కదా. చేటా ఉన్నప్పుడే జరిగింది ఇదంతా. చేటాని తీసుకొని వచ్చేసి ఇప్పుడు మ్యాచ్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే మనమే విన్నింగ్ స్ట్రీక్ 20 points మనకి. నిన్న మాత్రం చెప్పుకునే అంటే నిన్న ఆర్ఆర్ బ్యాటింగ్ చెప్పుకోదగ్గ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు మాత్రం రవీంద్ర జడేజా అండ్ ధవన్ రియారా నిజంగా 69 runs కొట్టాడు గైస్ 44 balls-లో. అండ్ రవీంద్ర జడేజా 32 balls-లో 45 కొట్టాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బాగా బిల్డ్ అయింది. ఎందుకంటే దగ్గర వీడు అన్నట్టు 9 runs-కే 5 wickets పడిపోయినప్పుడు అప్పుడు ఇంకా నెక్స్ట్ వికెట్ అనేది ఎంతలో అనుకుంటారు, ఒక 40 60కో నెక్స్ట్ వికెట్ అనుకున్నారు కదా. తర్వాత బాల్ ఓల్డ్ అయినప్పుడు అప్పుడు వేయాలి స్లో రన్స్. అరే మా వాళ్ళు అదేరా చేసింది. తర్వాత చూసుకుంటే 127కి 6th వికెట్ పడింది. తర్వాత ఇంకా బ్యాటింగ్ ఉన్నారు కదరా అయినా ఎందుకు పడింది? చూడండి బాల్ స్లో రన్స్ వేస్తారు. ఫరేరా రవీంద్ర జడేజా తర్వాత జాఫ్రా ఆర్చర్, రవి విష్ణాయ్, తుషార్ దేశపాండే, ఇది బ్యాటింగ్ లైనప్. వికెట్లు అట్టు పడ్డాడు చెప్పు అక్కడ చూడు. వికెట్లు చూడండి, 140 పడ్డాడు, విష్ణాయ్ 140, 20 runs. అరే అదేం బ్యాటింగ్ రా. ఒరే మీరు ఓడిపోయారు. ఇద్దరు కొడితేనే 150 అన్నప్పుడు ముందుండే వాళ్ళు ఒక 30 కొట్టినా ఎంత అవుద్ది గైస్? 220 అవుద్ది. నిన్న ఏదో కొంచెం పడిందని చెప్పి ఈ రోజు మరీ ఓవర్ చేయడానికి లేదు. వీడికి అసలు రాకపోతే నేను ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నానంటే ఎస్ఆర్హెచ్ కూడా నా టీమే కాబట్టి కంబ్యాక్ ఇవ్వాలని నేను కూడా ఎస్టర్డే చెప్పాను కదా. ఎస్టర్డే మాత్రం మేము ఎప్పుడు కూడా మేము మామూలుగా నిన్న మ్యాచ్ నిన్న అసలు వీడియో ఉన్నావా లేవో అసలు. నేను కూడా నిన్న ఏమన్నాను, ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇవ్వాలి, కంబ్యాక్ ఇవ్వాలి ఎందుకంటే హోమ్ టీమ్ కాబట్టి. అవును మాకు హోమ్ టీమ్ ఎంత 9 runs-కి 5 wickets పడినా ఓకే ఇలా చేశారు స్కోర్. నిన్న మాత్రం టీం గురించి మాట్లాడకూడదు, వాళ్ళ రికార్డు వాళ్ళ దగ్గరే ఉంటుంది అది. అవును ఇప్పుడు అన్నాడు వీడియో అన్నాడు చూడండి, అందుకని నేను అంటున్నాను, చెప్తున్నాను కదా 159 బెటర్ దాన్ 49. నిజంగా, ఎందుకంటే మా దాంట్లో ప్లేయరే 69 కొట్టాడు చాలు. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న మ్యాచ్లో బ్యాటింగ్ చూసుకుంటే ఇషాంత్ కిషన్ ఎస్ఆర్హెచ్ కానీ బ్యాటింగ్ చూసుకుంటే అభిషేక్ శర్మ స్టార్ట్ చేయండి. అభిషేక్ శర్మ డక్ ఓకే పర్లేదు. మీ దాంట్లో 3 డక్కులు ఉన్నారా? మేము మాట్లాడట్లేదు కదా. మీరు స్టార్టింగ్ డక్ కదా, ఇది కూడా సీమా సూర్యవంశీ. అవును చెప్పారు, స్విమ్ అన్ని అవద్ది న్యూ బాల్ తో. అవునా? అరే ఎప్పుడైనా న్యూ బాల్ తో బౌలింగ్ వేస్తే కదరా, అసలు బౌలింగే రాదు. బాల్ ఎప్పుడైనా కొందాం అనుకుంటే కదా, కొన్నిటికి పాత బాల్ ఆడదాం అంటాడు. అరే నిజంగా మ్యాచ్ ఆడతాం గైస్, మేము 6th బాల్తోనే ఆడతాం. నిన్న కానీ టాప్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్, తర్వాత హెన్రిక్ క్లాసన్ మంచి సపోర్ట్, నితీష్ కుమార్ రెడ్డి, సాహిల్ అరోరా వాళ్ళు మంచి కాంట్రిబ్యూట్ చేశారు. ఇంకా తర్వాత ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేదు. మీరు తెలియదు ఉమ్ముగా ఉండండి. ఎంత కొట్టి చూడండి చెప్పురా, అయిపోయింది ఆడికే ఓవర్స్ అయిపోయాయి. తర్వాత వీళ్ళ బౌలింగ్లో చూసుకుంటే ఓకే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు జోఫ్రా ఆర్చర్, బర్గర్ కానీ సందీప్ శర్మ కొంచెం బర్గర్ మొత్తం పేరు చూడ నాండ్రే బర్గరా, తుషార్ దేశపాండే, రియాన్ పరాగ్ ఒక ఓవర్ 5 runs ఇచ్చాడు అంతే. వేసాడు రీ. మరి క్యాప్టెన్సీ అన్నావు ఇందాక, బ్యాటింగ్ లో లేదు కదా. బ్యాటింగ్ బౌలింగ్ టీం కోసం ఆడాలరా, ఇది స్పోర్ట్స్ మ్యాన్షిప్ రోహన్. సరేరా మీరు టీం కోసం ఆడారా నిన్న చెప్పు. నేను టీం కోసం ఆడింది ఇద్దరు అంతే. తర్వాత ఎస్ఆర్హెచ్ కానీ చూసుకుంటే గైస్ నిన్నైతే అసలు ఆర్ఆర్ కానీ చూసుకుంటే యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఒక రన్ తీసాడు ఓకే, తర్వాత సూర్యవంశీ వచ్చాడు, బాల్ వేసాడు, క్విక్గా పడింది, కొట్టడానికి పోయాడు, లేట్ అయిపోయి బాల్ టాప్ వేసి తగిలి కీపర్ చేతిలో క్యాచ్. తర్వాత డాట్ మళ్ళీ ధ్రువ్ జైరాల్ అవుట్ ఇన్సైడ్ ఎడ్జ్, అది ఇన్కమింగ్ డెలివరీ గైస్.
నిజంగా చెప్పాలంటే అతను ఇన్కమింగ్ డెలివరీ భలే వేస్తున్నాడు. తర్వాత వచ్చేసి ప్రిటోరియస్ అతను కూడా అంతే వచ్చాడు. తర్వాత మళ్ళీ అలా ఇలా ఇలా ఫైన్ లెగ్ మీద ఆడదాం అనుకున్నాడు. అవుట్ ఫైన్ లెగ్ అంటే తెలుసా? సారీ క్రికెట్ గురించి తెలియదు కదా, నాకు ఎందుకు తెలియదురా. ఎక్కడ ఉంటాడు ఫైన్ లెగ్ చెప్పు? అరే వీడికి తెలియదు, వీడికి ధోని తప్ప ఎవడు తెలియదు వీడికి. తర్వాత నిజంగా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది జడేజా మధ్య అండ్ ఫెరేరా మధ్య. అది నేను చెప్పా కదా, మళ్ళీ నువ్వు ఎందుకు చెప్తున్నావురా? మా బౌలింగ్ గురించి మాట్లాడుతున్నావు కదా. ఓకే, తర్వాత రాహుల్ హింగే, ఇతని గురించి బాగా గట్టిగా మాట్లాడాలి, ఆల్రెడీ మాట్లాడేస్తాం కూడా. తర్వాత షకీబ్ హుసేన్, ఇది కూడా మంచి బౌలింగ్. ఇషాన్ మలింగ్, శివన్ కుమార్. అవును, ఇప్పుడు వీళ్ళు 4 వికెట్లు తీశారు. హింగే కానీ హుస్సేన్ కానీ వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో ఉంటారు గైస్. ఎందుకంటే మీ సిఎస్కే లాగా ధోని లాగా కాదురా ఇది, అర్థమైంది? వాళ్ళే ఛాన్స్లు ఇచ్చేది. ఎవరికి ఇచ్చారు చెప్పు? ఇప్పుడు అన్ని సరే జడేజా ఎందుకు లేస్తారు చెప్పురా? మీ 2023లో కప్పు ఇప్పించాడు, ఓకే, ఇంకా బ్యాక్ చేయాలిగా. అప్పటి నుంచి మంచి పర్ఫార్మెన్స్. ఫ్యూచర్ ఉండాలి కదా బయట టీం. ఫ్యూచర్ ఉండదా? ఏం లేదు, జడేజా పడాలని సిఎస్కే ఫ్యాన్స్ కోరుకుంటారు. ధోని వస్తాడు, ఒక 2-3 బాల్ అన్న ధోని. సరే రోహన్, సరే నువ్వు ఒక సిఎస్కే ఫ్యాన్ రోహన్, అంటే ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నా, తప్పు ఇది కూడా. నువ్వు ఇప్పుడు నేనున్నాను, బ్యాటింగ్ ఆడుతున్నాను, నేను నీ ఫ్రెండ్నే, నా తర్వాత ధోని వస్తాడు, ఇంకా మ్యాచ్ ఆడ ఓడిపోయే పొజిషన్లో అయినా ఉండొచ్చు, గెలిచే పొజిషన్లో అయినా ఉండొచ్చు. ధోని వచ్చేది ఓడిపోయే పొజిషన్లో అట్లా అని కాదు. నువ్వు అప్పుడేమనుకుంటావు, అబ్బా నెక్స్ట్ ధోని వస్తే కొడతాడు, నేనేం కొట్టట్లేదు, లైట్ కొడుతున్నా, లేకపోతే కొడుతున్నా అయినా పర్లే, నువ్వేమనుకుంటావు ధోని రావాలనుకుంటావా? ఎంత ఫ్రెండ్ అయినా. ఎందుకంటే ఐపీఎల్ కోసం పోస్టర్ బాయ్, అతను వచ్చినప్పుడు వ్యూవర్షిప్ పెరుగుద్ది అంతే. అంటే రన్స్ చూడండి గైస్, ధోని ఆడేది ఫ్యాన్స్ కోసం మాత్రమే. ఇప్పుడు టీం కోసం ఆడ్డా, ఫ్రాంచైజీ ఫ్యాన్స్ కోసం, ఇండియన్ ఫ్యాన్స్ కోసం. ఇంకేం మాట్లాడతావా? టీం కోసం ఆడ్డా గైస్. ఓకే గైస్, నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే మనకి ఈ రోజు పోయేది సిఎస్కేనే గైస్. ఎందుకంటే వీడి కోల్కతా ఈడిదే. నేను చెప్తున్నాను కదా, నేను ఈ రోజు ఏం ప్రిడిక్షన్ చేయను గైస్. ఎందుకంటే మా టీంలో బౌలింగ్ అయితే లేదు, బ్యాటింగ్ కూడా లేదు గైస్. వీళ్ళు కూడా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి గైస్. ఈరోజు అయితే చెపాక్లో గైస్ మ్యాచ్ అయితే మనకి చెన్నై కాబట్టి మ్యాక్సిమం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు ఫామ్లోకి వచ్చారు, అండ్ కేకేఆర్ని కూడా మనం అంత ఈజీగా నమ్మలేము. వాళ్ళు కూడా నిన్నటి లాగా కానీ వస్తే చాలా కష్టం అయిపోద్ది. కాకపోతే గైస్ నాకేంటంటే సిఎస్కే గెలవాలని కోరుకుంటున్నాను అంతే, ఎందుకంటే ఈరోజు ఏం ప్రిడిక్షన్లు ఏం లేవు. మ్యాచ్అప్ చూసుకుంటే జెమ్మీ ఓవర్టన్కి కేకేఆర్ బ్యాటర్స్కి అంతే మ్యాచ్అప్. కానీ చెప్పుకుంటే గైస్ 160+ అయితే కొట్టే స్కోర్, 160 మినిమం, 160 మాక్సిమం 200. చపాక్లో ఫ్రెష్ వికెట్ ఇచ్చి కొంచెం బ్యాటింగ్ వికెట్ ఇస్తే ఓకే, ఒక 200 కొడతారు ఎవరు బ్యాటింగ్ చేసినా. లేదు ఓజీ చపాక్ గ్రౌండే కావాలి, ఓజీ చపాక్ పిచ్చే కావాలంటే అది 150 కాదులేని 160 నుంచి 180 అంతే కదా, ఏం చెప్పలేము. ఇంకా చెప్పేదాన్ని కూడా ఈరోజంతా మా సిఎస్కే బౌలర్ల మీదే డిపెండ్ అవ్వాలి, ఎందుకంటే డిపెండ్ అవ్వాలి. కేకేఆర్కి బ్యాటింగ్ ఒకటే ఉంది, అది కూడా అప్పుడప్పుడు పర్ఫామ్ చేస్తుంది. మరి అంత చొలకండి బాగా పర్ఫామ్ చేస్తుంది గైస్. వాళ్ళ టీంలో మంచి యంగ్స్టర్స్ ఉన్నారు, రఘువంశీ కానివ్వండి, పక్కన అవుట్ చేయకపోతే రమణ్దీప్ సింగ్ కానివ్వండి, మంచి ఓకే బాగానే ఉన్నారు. బౌలింగ్ ఒక్కటే కొద్దిగా చూసుకుంటే ఓకే అంతే. ఈరోజు మ్యాచ్ బౌలర్ల గురించి ఏమన్నా చెప్పొచ్చు కదా, మీ బౌలర్స్ గురించి చెప్పాలంటే కార్తిక్, మాథ్యూ హెన్రీ, వైభవ్ అరోరా, రాహుల్ త్రిపాఠి ఉన్నాడు కదా మీ దాంట్లో. మీ దగ్గర నుంచి వచ్చాడుగా కొంచెం, ఒరే దాని ఎందుకు వదిలేచ్చావురా? ఒరే ఎన్ని కట్ చేసుకోవాలరా నేను మళ్ళీ. ఓకే కూడా వచ్చిల్లా, సరే వదిలేదు. ఓకే, అండ్ ఈరోజు మ్యాచ్ అయితే మాత్రం కేకేఆర్ అనుకుంటున్నా, మనం మాక్సిమం సిఎస్కేనే గెలుస్తుంది అనుకుంటున్నాం. ఈ రోజు అయితే ప్రిడిక్షన్ ఏం చేయట్లేదు, ఎందుకంటే తెలుసా చుట్టూ సిఎస్కే ప్రిడిక్ట్ చేయనట్టు ఆడాలి కాబట్టి. ఎస్ఆర్హెచ్ ఆడినట్ట? అవును అనుకో, అంటే అనుకో గైస్. నిన్న ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇప్పించాం, ఈ రోజు సిఎస్కేకి మళ్ళీ కంబ్యాక్ కాదు, రెండో మ్యాచ్ అయితే గెలిచారా గైస్. వీడంతా సోది గైస్. మ్యాచ్ గురించి తెలియదు గైస్. నిన్నైతే ఏదో పూజలు చేతబడులు చేసుకుంటూ కూర్చున్నాడు మ్యాచ్ గెలవాలని చెప్పి, ఎందుకంటే భయం గైస్. నిన్న స్కోర్ ఎంత రోహన్ నీదా? నిన్నటితో 20
20 points. నాది 22. 22 22 అంతే. గైస్ ఈరోజు ఎలాగో గెలబోతున్నాం, 24 తెచ్చుకుంటాం, ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. అదే డెవాల్ బ్రేవిస్ ఉన్నాడు కదా, దాని గురించి ఏమైనా చెప్తావా? సరే ఎలాంటి ప్లేయరు, ఏ కంట్రీ నుంచి వచ్చి ఆడుతున్నాడు? ఇప్పుడు అంటే ఏ కంట్రీ ప్లేయర్ చెప్తే నువ్వు ఏం లేదు గైస్, అతను సౌత్ ఆఫ్రికా ప్లేయరు. వీడికి ఏం తెలియదు గైస్, వీడు కావాలని కిండల్ చేస్తున్నాడు. నేను చేయట్లేదు గైస్, చెప్తున్నా, జస్ట్ అనాలిసిస్ చెప్తున్నా ఏంటి ఎంత వరకు నాలెడ్జ్ ఉంది తనకి అని. అవునవును, తనకి ఏమి లేదని అర్థమైంది. క్రికెట్ అంటేనే ధోని, ధోని అంటే క్రికెట్ అని వీడి ఫీలింగ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరన్నా మీరు కూడా నాలాగే ఉంటే మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే వీడు కించపరుస్తున్నాడు. కించపరచగా మ్యాచ్ అనాలిసిస్ చెప్తున్నాం గైస్, ఎందుకంటే సిఎస్కేలో ఓకే లాస్ట్ మ్యాచ్ చూసుకుని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచి టీమ్ ఎఫర్ట్, క్యాచింగ్, ఫీల్డింగ్ అన్ని హెవీ అసలు అలా టీమ్ బ్యాటింగ్ బాగుంటుందో రోహన్. అలాంటి టీం ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు కాదు, ఒకప్పుడు అని మొన్న మ్యాచ్ ఎవరు గెలిచింది? మొన్న మ్యాచ్ లో కనిపించింది ఆ టీం, అలాంటి టీము ఓజీ సిఎస్కే టీము. ధోని లేకపోయినా కూడా మంచి మా వాళ్ళు టీమ్ ఎఫర్ట్ ఇచ్చారు. అసలు సిఎస్కే నెట్ ప్రాక్టీస్ చూస్తే ధోని వస్తున్నాడు, నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఎందుకు గ్రౌండ్ కూడా రావట్లేదు. గ్రౌండ్ లో కొంచెం కనపడి కెమెరామ్యాన్ ఫోకస్ చేసి స్కోర్ కొంచెం పెరగద్ది, యాడ్లలో కొంచెం డబ్బులు. అవును, ధోని వచ్చినప్పుడు వ్యూవర్షిప్ కూడా పెరుగుద్ది. అదొకటి మాత్రం నిజమేరా, ఎందుకంటే 11 కోట్లు ఉండేది కాస్త 18, 19 అయిపోతే లాస్ట్ 30 దగ్గర. ధోని వచ్చి జస్ట్ అలా చూపించినా చాలు అంతే, జస్ట్ ధోని అలా నిలబడుకుని ఇట్లా చేతులు కట్టుకుని నిలబడుకుని చాలు అంతే. అందుకనే ధోని ఒక్కడే, మేము చెప్పినట్టు ఇందాక కూడా చెప్పినట్టు నాకు ధోని ఒకటే తెలుసు, అందరు ప్లేయర్ల గురించి తెలుసుకొని అవసరం లేదు. ఓకే, మేము ఎంజాయ్ చేస్తాం క్రికెట్ని. ఓకే, వీళ్ళలాగా సీమ్లు పేస్లు ఎవరికి వెళ్ళం మేము. ఓకే గైస్, టుడేస్ మ్యాచ్ గైస్. ఇంకా సోది నేను వెళ్ళలేను, ఎందుకంటే ఓవర్ చేస్తున్నాడు. రేపు మనం కూడా అట్లాగే సమాధానం అసలు రాడు గైస్. ఏముంది, టై అవుతాం, ఆ టై కూడా లేదు ఇంకా, ఎందుకంటే నాదేరా సీజన్ అంతా నాదే గైస్. నిన్నటి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇచ్చిన, ఆర్ఆర్ కంబ్యాక్ ఇచ్చిన నెక్స్ట్ మ్యాచ్ తో, అండ్ ఇప్పుడు సిఎస్కే మళ్ళీ బాగా ఆడినా, ఏ టీం బాగా ఆడినా గైస్ ఆ టీంలన్నీ నాయే, ఎందుకంటే టాప్ 4లో మేమే ఉంటాం. ఒక్క టీం కూడా లేకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటాడు, అండ్ లాస్ట్ లో ఈడు కప్పు అయితే కొట్టడు, నేనే కొడతా కప్పు. మేము కూడా కప్పు ఒకటి కొనుక్కోబోతున్నాం. ఆ కప్పుని రివీల్ చేయడానికి ఒక వీడియో చేస్తాం, ఎందుకంటే మాకు వ్యూవర్షిప్ కావాలి కాబట్టి. ఈ రోజుకి ఇంతే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. అండ్ కొంచెం దీనికి కూడా టార్గెట్ ఇస్తున్నాను గైస్, దీనికి కూడా అట్లీస్ట్ ఒక 100 వ్యూస్. 100 మనకు వచ్చేది కొంచెం వ్యూస్ రా, అందుకని చూద్దాం, ఒక 100 ఇచ్చుకుందాం. 100 అంటే మరి ఓవర్గా ఉంది. 100 గైస్, మీరు కొట్టండి గైస్. మరి మీరు 10 లైక్స్ వస్తున్నాయి, 10 లైక్స్ వస్తున్నాయి, 50 వ్యూస్ కాదు 100 వ్యూస్ కావాల్సిందే. 100 వ్యూస్ రాలేదా రేపు రోహన్ మ్యాచ్ ఆపేస్తాడు. కాదు, రోహన్ చేత ఏదైనా చేయిద్దాం. వద్దు, రోహన్ చేత మిరపకాయ తినిపిద్దాం. లేదు అంతే గైస్, నేను ఫిక్స్ అయిపోయా. లైకులు చేస్తే మాత్రమే రోహన్ కి మిరపకాయలు అయితే మీరు 100 వ్యూస్ దాటిస్తేనే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే మ్యాచ్ గైస్ అనాలిసిస్. బై. ప్రిడిక్షన్